ఉగాది పంచాంగ శ్రవణంలో ప్రకటించినట్టు జగన్మోహన్ రెడ్డికి ఈ ఏడాదంతా పరాభవమేనా? గ్రహబలం అనుకూలించని కారణంగానే జగన్ రెడ్డిని వివాదాలు చుట్టుముడుతున్నాయా? దాన వీర శూర కర్ణుడు జగన్ రెడ్డి అంటూ వైసీపీ భజన బ్యాచ్ చేసే ప్రచారంలో నిజమెంత? కుటుంబంలో ఆస్తుల పంపకమే జరగలేదని విజయలక్ష్మి పేల్చిన లెటర్ బాంబ్ ఏం చెబుతోంది? జగన్ రెడ్డి అపర దాన కర్ణుడే అయితే ఆస్తుల పంపకంలో చెల్లికి ఎందుకు అన్యాయం చేశారు? నేడు వైఎస్ కుటుంబం కలిగి ఉన్న ఆస్తులన్నీ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక పోగేసుకున్నవి కావా? కుటుంబ బంధాలను డబ్బు సంబంధాలుగా మార్చిన ఫలితంగానే జగన్ ఎన్నికల్లో ఓడారా? జగన్మోహన్ రెడ్డి హిందూ మతానికి వ్యతిరేకి అన్న భావన ప్రజల్లో ఎందుకు ఏర్పడుతోంది? జగన్ రెడ్డి రాజకీయాల కారణంగానే ఏపీలో హిందువులు క్రైస్తవుల మధ్య దూరం పెరిగిందా? క్రైస్తవులు దళిత ప్రయోజనాల విషయమై వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు పర్యవసానాలేమిటి? ఏపీలో జగన్ రెడ్డి దళిత క్రైస్తవ ఓటు బ్యాంకును సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతీసే అవకాశం ఉందా? క్రైస్తవ మతాన్ని విశ్వసిస్తూ దళితుల కోటాలో ప్రయోజనాలు పొందుతున్న వారి పరిస్థితేమిటి? బౌద్ధాన్ని స్వీకరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని అనుసరించడమే దళితులకు ఉత్తమమా? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మతం కీలకంగా మారనున్నదా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హిందువుల్ని ఏకం చెయ్యాలన్న కూటమి యత్నాలు ఫలిస్తాయా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. We can comment by RK. రాత్రి 8:30 గంటలకు